ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మనం ఏంటంటే రదర్ఫోర్డ్ ఆటమ్ మోడల్ చూసాము, డ్రాబ్యాక్స్ చెప్పుకున్నాం కదా. అలానే దాన్ని ఓవర్కమ్ చేశారు. అంటే మనకి క్లాసికల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్కి రూల్స్ పాటించలేదని, రదర్ఫోర్డ్ ఆటమ్ మోడల్ ఎలక్ట్రాన్స్ తిరిగితే ఎనర్జీ పోవాలని, అలాంటప్పుడు అది స్పైరల్ పాత్లో న్యూక్లియస్ని అప్రోచ్ అయ్యి కొలాప్స్ అవ్వాలని మనకి ప్రపోజల్ అయితే సైంటిస్ట్ నుంచి కనిపించింది. అంతే, రదర్ఫోర్డ్ చెప్పింది తప్పనే ఉద్దేశం కనిపించింది. దాన్ని నీల్స్ బోర్ ఓవర్కమ్ చేయగలిగాడు. సింపుల్గా మనము బోర్ అంటాము. బోర్స్ అప్రోచ్, బోర్స్ ఆటమ్ మోడల్ అని పిలవచ్చు. ఈయన అసంప్షన్ ఏంటి, ఏం చెప్పాడని చూద్దాం. అంటే రదర్ఫోర్డ్ చెప్పింది ఏమీ మార్చలేదు, అలాగనే ఉంచాడు. బట్ న్యూక్లియస్ కాన్సెప్ట్ కూడా అలాగ ఉంచి ఒక చిన్న ప్రపోజల్ పెట్టాడు. ఈ చుట్టూరు షెల్స్ ఉంటాయి, స్టేషనరీ షెల్స్ నేమ్స్ ఇచ్చాడు వీటికి. స్టేషనరీ షెల్స్ ఉంటాయనేసి నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఒక డౌట్ రావాలి, మరి ఫేస్ టు ఫేస్ ఎవరు లేవు కాబట్టి అడగరు. మరి ప్లానెట్స్ కూడా సన్ చుట్టూ తిరుగుతున్నాయి కదా, ఇవి కూడా అలసిపోయి పడిపోవాలి. మరి అలాంటప్పుడు ప్లానెట్స్ రైట్ అయినప్పుడు ఆటమ్ విషయంలో ఎందుకు ఇది ఫెయిల్ కాకూడదని చిన్నపిల్లలు కాబట్టి డౌట్ వస్తుంది. కొంతమందికి రాదు, ఊహించరు, ఏం చెప్తుంది నమ్మేస్తారు. కొంతమంది అయితే రీజన్ ఆలోచిస్తారు, అరే ప్లానెట్స్ అన్నీ కూడా తిరుగుతున్నప్పుడు వీటికి ఎనర్జీ పోలేదు, ఎలక్ట్రాన్కి ఎందుకు పోయిందని. అక్కడ ఎలక్ట్రాన్ ఛార్జ్డ్ పార్టికల్ అంటే ప్లస్ మైనస్ మధ్యలో జరుగుతున్న పోర్ ఇది. ఇది గ్రావిటీ వల్ల తిరుగుతున్న ప్లానెట్స్ ఎప్పుడు కూడా ఎనర్జీ వేస్ట్ అవ్వదు. ప్లస్ మైనస్ మధ్యన సమరం అంటే వేస్టేజ్. ఇప్పుడు పవర్ సప్లై ఇస్తే లైట్ వెలిగిందంటే పవర్ బిల్ రావాల్సిందే. అలాగని గ్రావిటీ అండర్లో ఉన్నదానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గ్రావిటీ అండర్ లేని దానికే ఈ సమస్యలు. అంటే గ్రావిటీకి సంబంధం లేకుండా తను ఓన్గా తన తాలూకా ఫోర్స్ని అప్లై చేసి ఎలక్ట్రాన్ తిప్పుకుంటున్నందువల్ల ఈ ప్రాబ్లం అనేది సైంటిస్టులు పెట్టడం జరిగింది. అది మీకు నేను ఇచ్చే క్లారిటీ, ఎందుకంటే ఎక్కువ వేస్ట్ అవసరం లేదు. సో నీల్స్ బోర్ ఏం చేశాడంటే ఇక్కడ డిస్క్రీట్ ఆర్బిట్స్, డిస్క్రీట్ అనే పదం ఎందుకు వాడతారంటే డిఫరెంట్గా ఒకదానికి సంబంధం లేకుండా వేరువేరుగా ఉండాలని ఉద్దేశం. కే, ఎల్, ఎం ఇలా పేర్లు పెట్టుకొచ్చాడు. దీని వెనక రీజన్ ఉంది, ఊరని కేఎల్ఎం అని పేర్లు పెట్టరు. దీనికి హెన్రీ మోస్లీ అనే వ్యక్తి ఒకసారి పేపర్ మీద రఫ్ వేసుకొచ్చాడట. కేఎల్ఎం అనేసి గ్రాఫ్ వేసి అటామిక్ నెంబర్ గురించి తను అప్పట్లో చెప్తే, ఆ చిన్న అబ్బాయి అతను అప్పట్లో 18 years old, హెన్రీ జే మోస్లీ, హెచ్జే మోస్లీ అంటారు. తను ఎప్పుడైతే పేపర్ మీద గ్రాఫ్ రఫ్గా వేసాడో అదేంటంటే ప్రొఫెసర్ సరేలేదు బాగానే ఉంది, కొత్తగా ఉంటుంది నేను ఉంచేసాడట. ఆ రోజు నుంచి స్టార్టింగ్ టు ఎండింగ్కి వెళ్ళేటప్పుడు కేఎల్ఎంఎన్ అనేది యాటమ్స్కి సంబంధించి వాడడంలో బెటర్ అనే ఉద్దేశం నీల్స్ బోర్కి కలిగింది. కనుక ఈయన కేఎల్ఎంఎన్తో స్టార్ట్ చేయడం స్పెషల్గా అనమాట, కొంచెం కొత్తగా ఉంటుందని పెట్టాడు. అంతే తప్ప కే స్టార్టింగ్ లెటర్ అయితే ఏబిసిలో ఉంటుండగా కే మధ్యలో స్టార్ట్ చేయడం చాలామంది డౌట్ వస్తుంది. ఆ రకంగా కేఎల్ఎంఎన్ అని లెటర్స్ ఇచ్చి ఈయన స్టార్ట్ చేశాడు. ఫస్ట్ షెల్ కే అంటాడు, అంటే షెల్ అని దీనికి 3 పేర్లు ఉన్నాయండి. షెల్ అంటాడు, ఒకసారి ఆర్బిట్ అంటాడు, పాత్ అంటాడు, ఎనర్జీ లెవెల్ అంటాడు. ఏ క్షణాన్ని ఏది వాడతారో తెలియదు. బెటర్ అయితే ఈ 2, మిగతా వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఎనర్జీ లెవెల్ అన్నాడు, దాంట్లో ఎనర్జీ కాన్స్టెంట్ కాబట్టి ఎనర్జీ లెవెల్ అన్నాడు. ఇంకో పెద్ద పేరు ఉంది, స్టేషనరీ ఆర్బిట్. అయితే ఆర్బిట్ ఉంది కదా, నేను మొదట రాయలేదు, పూర్తి పేరుతో స్టేషనరీ ఆర్బిట్ అంటారు. ఎందుకంటే అందులో ఎలక్ట్రాన్ ఎంతవరకు తిరుగుతుందో అంతవరకు స్టేబుల్, ఎనర్జీ అస్సలు వేస్ట్ అవుదట. అందుకని ఆయన ఏమంటాడు, స్టేషనరీ ఆర్బిట్లో ఉన్నంత వరకు ఎనర్జీ అయితే వేస్ట్ కాదు, కానీ ఎంతకాలం తిరిగిన అందులో ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. దానికి ఆ ఆర్బిట్ కంటే ఎనర్జీ లెవెల్ ఇచ్చి, అంటే దీనికి ఒక లెవెల్ పేరు పెట్టాడు. ఆర్బిట్ కేఎల్ఎంఎన్ అని పేర్లు పెడుతూ వాల్యూస్ కూడా ఇచ్చాడు. ఆ వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను, 1 2 3 4. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇది సీరియల్ నెంబర్ లాగా ఉంది కదంటే కాదు, దీని వాల్యూ 1. క్వాంటమ్ నెంబర్ అని చెప్పి కూడా దీని తర్వాత పేర్లు వస్తాయి రాబోయే రోజుల్లో. క్వాంటమ్ నెంబర్ అంటే, ఎందుకంటే క్వాంటా అంటే ఇక్కడ ఎనర్జీ అని అర్థం, ఎనర్జీ ప్యాకెట్ని క్వాంటా అంటారు. ఇది మీకు ఇప్పుడు లేదు అసలు. సో ఇక్కడ క్వాంటా అంటే ఒక ఎనర్జీ లెవెల్ని క్వాంటా అనే పేరుతో పిలవచ్చు. క్వాంటమ్ మెకానిక్స్ అలాగే వాటి నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ క్వాంటా అంటే ఎనర్జీ అంటే దానికి వాల్యూ, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. అంటే జనరేషన్ టైప్లో ఊహించుకోకుండా
మీరు జనరేషన్స్ అంటే మారిపోతుంటారు. ఇక్కడ మారడం కాదు, ఇది లెవెల్ 1, ఇప్పుడు ఇది లెవెల్ 2, లెవెల్ 3 గేమ్ టైప్ అనమాట. లెవెల్ 4 మళ్ళీ లెవెల్ 1 కిందకు వస్తే ఇలా మీరు ఊహించుకోవాలి. ఆ లెవెల్ 1 K, 2L, 3M, 4N అని చెప్తారనేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈయన ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే, ఇందులో ఎలక్ట్రాన్ ఎంతకాలం తిరిగినా అవి ఎనర్జీ పోగొట్టుకోవు. అలా ఉంటే స్టేషనరీ ఆర్బిట్, ఎక్కువగా షెల్ ఆర్బిట్ అని పిలుస్తుంటాము. ఎలక్ట్రాన్ కానీ ఎల్ నుంచి కేకి వెళ్ళినా, కే నుంచి ఎల్కి వచ్చినా, లేదా ఎం నుంచి డైరెక్ట్ కేకి వెళ్ళి కే నుంచి ఎన్కి వెళ్ళినా ఇలా మారుతూ ఉంటే అప్పుడు ఎనర్జీ ట్రాన్సాక్షన్ జరుగుద్ది అని చెప్పాడు అనమాట. అప్పుడు స్పెక్ట్రోస్కోపీ కూడా మ్యాచ్ అయింది. అంటే ఇలాగ తిరుక్కున్న ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా లైన్ స్పెక్ట్రమ్ ఇస్తాయి. ఒకవేళ ఎలక్ట్రాన్ పై షెల్కి కింద షెల్కి జంపింగ్ చేస్తే బ్యాండ్ స్పెక్ట్రమ్ ఇస్తుంది. ఓ క్లారిటీ వచ్చింది అనమాట సైంటిస్టుల్లో. బాగానే ఉంది నీల్స్ బోర్ ఆటమ్ మోడల్ అనేసి యాక్సెప్ట్ చేశారు. ఇందులో లిమిటేషన్స్ వచ్చాయి తప్ప డ్రాబ్యాక్స్ అయితే రాలేదు. సో నీల్స్ బోర్ ఆటమ్ మోడల్ ఫస్ట్ సక్సెస్ ఆటమ్ మోడల్ అని చెప్పొచ్చు. సక్సెస్ అయింది, ఫెయిల్యూర్స్ తక్కువ. లిమిటేషన్స్ వచ్చాయి అంటే దీనికి ఎక్కువ ఎక్స్పాన్షన్ ఇవ్వలేకపోయినాడు నీల్స్ బోర్. తను కూడా ఊహించలేదు కదా, ఏదో దాన్ని డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేద్దాం అనుకున్నాడు తప్ప దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి అంత ఈజీ కాదు, అంత చిన్న విజయం కాదు. ఇది మన రాసినంత సింపుల్ కాదు. తను 200 పేజీలు మ్యాటర్ ఇస్తే కానీ డిఎస్సి పట్ట రాలేదు నీల్స్ బోర్కి. 200 పేజీలు బుక్, అంత బుక్ రాసి తన ఆటమ్ మోడల్ని ప్రూవ్ చేసుకున్నాడు. తాను ఇది ఎక్స్పాండ్ అవుతూ మన క్లాస్ వైజ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది లెవెల్ పెరుగుతుంటే పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళొచ్చు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుని మేము. ఎందుకంటే అక్కడ డిఎస్సి అంటే యూరోప్లో, మనకి ఇక్కడ ఈక్వల్ టు పిహెచ్డి. బట్ మన పిహెచ్డి ఎలా చేసినా అసిస్టెంట్గా మామూలుగా చిన్న చిన్న ప్రపోజల్ పెడితే ఇచ్చేస్తారు, అక్కడ కూడా ఇస్తారు. కానీ వీళ్ళందరూ కూడా మహానుభావులు, నోబెల్ ప్రైజ్లు పట్టుకొచ్చిన, ఈయన కూడా నోబెల్ ప్రైజ్ తెచ్చుకొచ్చాడు. వీళ్ళు చెప్పిన మామూలుగా ఉండవు కాన్సెప్ట్స్, అంత న్యూ, మొత్తం ప్రపోజల్సే. ఇంతకు ముందు ఉన్నవి చాలా తక్కువ వాడతారు, తను పెట్టినవి చాలా ఎక్కువ. అవి ఫెయిల్యూర్స్ తక్కువ, ఫెయిల్యూర్స్ ఉన్నాయి తక్కువ అంటే చూసుకోండి. అతను అంత ఎక్యూరసీగా ఇచ్చాడు. అదే నీల్స్ బోర్ గొప్పతనం. ఓకే, so Niels Bohr atom model explains that electrons are present in discrete shells or orbits, each one called as stationary orbit. Those orbits are denoted by K, L, M, N from the nucleus, or 1, 2, 3, 4 numbers from the nucleus. If the orbit is gradually increases from nucleus, that will attain more energy or possess more energy. If the orbit closer to the nucleus is having less energy, orbit far from the nucleus having high energy. అంటే దూరం వెళ్ళే నెంబర్ పెరిగినట్టుగానే వాటి ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది అనేసి ఈ రూల్ మనకి తెలియజేస్తుంది. ఎలక్ట్రాన్ జంప్ అయితేనే తప్ప ఎనర్జీ లూజ్ అవ్వదు. ఇలాగే ఈయన ప్రపోజల్ ఇచ్చాడు. ఇక్కడతో మనకైతే ఈ క్లాసులో ఆటమ్ మోడల్స్ని ఆపడం జరిగింది. ఫర్దర్గా మళ్ళీ ఇంటర్మీడియట్లోనే ఇవ్వాలి, 10th క్లాస్లో లేవు కాబట్టి అప్పుడు ఇచ్చేటప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం నీల్స్ బోర్ ఆటమ్ మోడల్తో మీకు ఫైనల్. ఇప్పుడు మీకు రావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇందులో ఎలక్ట్రాన్స్ ఎలాగున్నాయి, ఎలిమెంట్స్కి ఎలక్ట్రాన్స్కి ఆటమ్ మోడల్కి రిలేషన్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కొన్ని ఎలిమెంట్స్ ఆల్రెడీ మీకు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ చెప్పడం జరిగింది కదా, అవి ఇక్కడ నోట్ చేసుకోండి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం. ఇవి ఇప్పుడు రాయగలను నేను, ఎందుకంటే మరి ప్లేస్ సరిపోవట్లేదు. సో మెగ్నీషియం వరకు మీకు 12 ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూసుకోండి. ఇక్కడ మీకు ఒక డివైడ్ లైన్ కూడా ఇద్దాం ప్రతిదానికి గుర్తుపడడం కోసమని. నేను ఇక్కడ బార్డర్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఇక్కడ ప్రతి ఆటం కోసము ఒక బార్డర్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమంట, ఫస్ట్ వన్ హైడ్రోజన్, ఫస్ట్ షెల్ వేసాను. హీలియం, ఫస్ట్ షెల్ వేసాను. నెక్స్ట్ లిథియం, 2 షెల్స్ వేసాను చూసుకోండి. బెరీలియం 2 షెల్స్, బోరాన్ కూడా 2 షెల్స్, కార్బన్కి అంతే, నైట్రోజన్కి
న్యూక్లియస్ వేయట్లేదు కన్ఫ్యూజ్ అవుతారని. ఆక్సిజన్ కూడా 2 సెల్స్ వేస్తున్నాను. ఫ్లోరిన్కి 2, నియాన్కి 2, సోడియంకి 3 వేస్తున్నాను. 1 2 3. మెగ్నీషియంకి 3, 1 2 3. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే న్యూక్లియస్ మీకు కొంచెం తలనొప్పిలో తయారవుతుంది, ఒక షెల్లా కనిపించవచ్చు. దాన్ని తీసేసి మీకు ఒక కలర్ డాట్ పెడితే మీకు క్లారిటీ వస్తుంది. ఎలాగో ప్లస్ అని తెలుసు కదా, ఇది న్యూక్లియస్ అని గుర్తుపెట్టుకోండి. న్యూక్లియస్ చుట్టూరా షెల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఓకే, షెల్స్ చూశారు కదా. ఇప్పుడు ఏ షెల్లో ఎలక్ట్రాన్స్ ఎలాగున్నాయని మీకు నేను చూపిస్తాను. కావాలంటే పేర్లు కూడా రాస్తాను, కొంతమంది గుర్తుపట్టలేదు కదా. కే షెల్, కే అని రాస్తున్నాను. ఇది కూడా కే షెల్, కే ఎల్, కే ఎల్ కనిపిస్తుందా? కే ఎల్, కే ఎల్ షెల్. ఇక్కడ సేమ్ కే ఎల్. ఫస్ట్ది ఎప్పుడు కే, న్యూక్లియస్ దగ్గరలో ఉంది కే, సెకండ్ది ఎల్. సో ఇక్కడ అంతే కే ఎల్, కే ఎల్, కే ఎల్. నెక్స్ట్ యాడ్ అయింది ఎం, కే ఎల్ ఎం. 3 షెల్స్ వచ్చాయి ఇక్కడ. ఎందుకు వచ్చింది కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది, చెప్తాను చూడండి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ నేను రెడ్ కలర్ తెగాలనుకుంటున్నాను. హైడ్రోజన్ నెంబర్ 1 కాబట్టి 1 ఎలక్ట్రాన్. నెంబర్ 1 హైడ్రోజన్ తెలుసు కదా. 2 హీలియం, 2 ఎలక్ట్రాన్స్ వేద్దాం సేమ్ షెల్. లిథియము 3 నెంబర్, 3 ఎలక్ట్రాన్స్ వేస్తున్నాను. ఇవ్వండి, ఇదొక ఎలక్ట్రాను, ఇదొక 2 అయిపోయినాయి. ఇక్కడ 3వది ఇందులోకి వెళ్ళిపోయింది, సెకండ్ షెల్లోకి వెళ్ళింది. చూసుకోండి, కేలో 2 పడుతున్నాయి, ఎల్లోకి 1 వెళ్ళింది. ఇక్కడ మరి 1 పట్టింది కదా అంటే మ్యాక్సిమం 2 అంటే 1 ఓకే. మ్యాక్స్ ఫుల్ అయిపోయింది కదా, నెక్స్ట్కి వెళ్ళిపో. లేదు నా హౌస్ ఫుల్ అయితే నెక్స్ట్కి వెళ్ళాలి కదా. కే కెపాసిటీ 2 ఫుల్ అయింది కాబట్టి ఎల్లోకి వెళ్ళింది. ఇక్కడ చూడండి, బెరీలియం కూడా అంతే. కేలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎల్లో కూడా మళ్ళీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎందుకంటే బెరీలియం నెంబర్ 4, ఆ నెంబర్ రాకపోతే ప్రాబ్లం అవుద్ది. బోరాన్ 5 కదా. సో 4 కనిపిస్తుంది లేదు చూడండి, 4 5 బోరాన్ 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కేలో 2 పెడుతున్నాను చూసుకోండి, కేలో 2. ఇంకా 3 ఉన్నాయి, 2 వాడాం, 5లో 3 ఉంటాయి కదా. 1 2 3 వాడిసాను. ఇక్కడ చూడండి, కార్బన్ కేలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఎల్లో 4 వస్తాయి. ఎందుకు 4 వస్తాయంటే కార్బన్ నెంబర్ 6 ఎలక్ట్రాన్స్ కావాలి. లోపల 2 బయట 4, 6 కదా. నైట్రోజన్కి వచ్చేసరికి కూడా అంతే, 2 కేలో 2. ఎల్లో ఎన్ని ఉంటాయి? నైట్రోజన్ 7, మిగతావి 5 ఉంటాయి. 1 2 3 4 5 5 ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ వచ్చేసరికి 8 నెంబర్ కదా, 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కేలో ఎప్పుడు 2, మరి ఇంకా నేను రాయకపోయినా మీరు ఓకే అయిపోవాలి. ఇంకేమైనా ఉంటే 6 ఉంటాయి. 1 2 3 4 5 6. ఇదేంటి ఎల్షెల్ ఎప్పటికీ ఫుల్ అవ్వట్లేదు అనుకుంటున్నారు, ఇక్కడ అవుద్ది. వెయిట్ చేయండి, నియాన్ దగ్గర కేలో మళ్ళీ 2. ఫ్లోరిన్కి వచ్చేసరికి ఫ్లోరిన్ నెంబర్ 9, 2 పోతే ఇంక 7 ఉంటాయి. 1 ఆపోజిట్లో 2 3 4 5 6 7 ఉన్నాయి. 8 లేదు, ఇక్కడ 8 వస్తుంది ఎందుకంటే 10, 2 + 8 10 కదా. సో కేలో 2 ఉంటాయి, ఎల్లో 8 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. నెక్స్ట్ సోడియంకి వచ్చేసరికి కేలో 2 పడతాయి, ఎల్లో 8 పడతాయి. ఇది వెయ్యిపోయినా మీరు గుర్తుపెట్టేయాలి. ఇంకా ఎల్లో 8 పడతాయి. చూడండి, ఎల్లో 8 వేస్తున్నాను.
10 అయిపోయినాయి. సోడియం నెంబర్ 11, ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఈ బయటన ఉంటుంది, ఎంలో ఉంటుంది ఒక్కటే. ఇక్కడ మెగ్నీషియంకి వచ్చేసరికి ఎంలోకి 2 వస్తాయి. మరి మిగతా వెయిట్ లేదు, టైం వేస్ట్ అనేసి. అంటే మీకు ఇక్కడ గమనించింది ఏంటంటే 2 ఫస్ట్ షెల్ కే ఫిల్ అవుతుంది, ఎల్ షెల్ ఏమో 8 ఫిల్ అవుతుంది, నెక్స్ట్ ఎం షెల్ ఉంది. ఇది క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే అసలు ఈ లెక్క ఎలాగొచ్చిందబ్బా, ఈ 280 880 మాకైతే అర్థం కాలేదు అని మీరు అనుకుంటారు. దానికోసమే ఒక క్లారిటీ ఇస్తున్నాను చూడండి. నీల్స్ బోర్ ఏమో నెంబర్లు ఇచ్చాడు, కే ఎల్ ఎం ఎన్ అని నెంబర్లు ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఆయన మళ్ళీ కూడా ఇచ్చాడు మనకి 1 2 3 4 ఏబిసిడీస్లో కేఎల్ఎం అని తీసుకుని 1 2 3 4 ఇచ్చాడు. మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రతి ఒక్క వాల్యూని ఎన్ అనుకోండి. అంటే ఎన్ అనుకుంటే ఇది n = 1, n = 2, n = 3, n = 4. ఇప్పుడు మీరు చేయాల్సిన పని 2n². అప్పుడు 2 × 1² ఎంత అవుతుందో చూడండి. మ్యాథ్స్ వచ్చా? 2 × 1² 2 అవుతుంది. అదే కే షెల్. కే క్లియర్ అయిపోయింది. ఎల్ ఫార్ములా వేయండి. 2 × 2² వస్తుంది. 2² అంటే 4, 4 2s 8 వస్తుంది. అందుకని ఎల్లో 8 పట్టాయి. K2 L8. ఎం సంగతి చూద్దాం. 2 × 3². స్పేస్ నాకు దొరకట్లేదు, ఇక్కడ చేస్తున్నాను. 2 × 3². 3 3s 9, 9 2s 18 వస్తాయి. 18 అంటే 10 + 8 అంటే ఎప్పుడూ చివరిని 8 ఉంటుంది. దాన్ని ఆప్టెట్ అంటారు. మీకు ఇది కనిపించట్లేదు అనుకుంటున్నాను. చూడండి, పైన రాస్తాను కొంచెం. కే వచ్చేసరికి 2 ఎలక్ట్రాన్స్, ఎల్ వచ్చేసరికి 8, ఎం వచ్చేసరికి 10 + 8 అంటే చివరికి 8 వస్తాయి. 18 వస్తుంది మొత్తం ఎం టోటల్, అంటే 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఎన్ వచ్చినా కూడా ఆ 8 ఉంటుంది, నెంబర్ పెరుగుతున్న. ఫార్ములా ఇదే 2n². 2n² అంటే 4 4 16 2s 32 అవుతాయి. 32 అంటే మళ్ళీ 8+ రాసుకోవచ్చు. సో 8 ఎలక్ట్రాన్స్ ఒక్క కే తప్ప ప్రతిదానికి నెక్స్ట్ సెల్ 8 ఫిల్ చేసుకుంటూ వెళ్తుంటుంది అనమాట. అది వ్యాలెన్స్ అవుతుంది. సో మీరు మైండ్లో పెట్టుకోండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే చివరి ఈ అవుటర్ మోస్ట్ సెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. అవి 8 వచ్చిందంటే ఆ సెల్లో ఏదో సంథింగ్ స్పెషల్ ఉందని అర్థం. అలా వచ్చేది చూడండి, హీలియం, ప్రజెంట్ నియాన్. ఇంకా నెక్స్ట్ 18 వరకు వెళ్తుంది. 12 ఇది మెగ్నీషియము. 18 వరకు వెళ్తే మనకి ఆర్గాన్ అలాంటిది ఉంది వస్తుంది. అంతవరకు ఉన్నవన్నీ కూడా ఈ ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేయడం ఎలాగనేది మీకు ఇప్పుడు ఒక చార్ట్లో చెప్పేశాను. దీన్ని క్లియర్గా చూసి మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీకు నేను ఒక లిస్ట్ ఇచ్చాను కదా, దాన్ని సింప్లిఫై చేసి ఇక్కడ నోట్ చేసుకుందాం. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్. ఇలా నోట్ చేసుకున్నాక మీరేం చేస్తారంటే చూడండి, వీటి నెంబర్ తెలుసు కదా 1. మీకు ఇది ఐడెంటిఫికేషన్ కోసం ఏంటంటే ఒక రెడ్ కలర్ వాడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 నెంబర్ వరకు ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే హైడ్రోజన్, ఇందులో కే షెల్ ఎన్ని, ఎల్ షెల్ ఎన్ని, ఎం షెల్ ఎన్ని రాయడమే. హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, హీలియం 2 ఉంటాయి, లిథియం 2 ఉండి ఎల్లోకి 1 వెళ్తుంది, బెరీలియం 2 2, బోరానికి నేను ఇదంతా 2 రాసి వచ్చండి, మీకు ఇది గుర్తుపెట్టుకోండి. బోరాన్ కదా 2, ఇది నెంబర్ 5 కదా, ఇంక పెండింగ్ ఎంత 3 రాసుకోండి. 2 కదా 4 రాసుకోండి. 5 6 మీకు వచ్చేస్తుంది నెంబర్. 6 + 2 8 అలా సరిపెట్టారు అనమాట. ఇక్కడికి ఎం షెల్ అయితే ఏమీ లేదు, ఐఫెన్స్ ఇవి. ఎం షెల్ ఏమి ఉండదు, ఖాళీ ప్రజెంట్ అంటే ఎం షెల్ లేనట్టుగా లెక్క. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఆక్సిజన్ తర్వాత ఫ్లోరిన్. చూడండి కే ఎల్ ఎం అని రాసుకోండి.
మీరు ఎప్పుడు కే అన్నా సరే మనకు మర్చిపోండి, 2 ఫుల్ అయిపోయింది, మొత్తం రాసేయండి, ఎంతవరకైనా పర్లేదు. 2 అయిపోయింది కదా, నెక్స్ట్ 6 రాశారు కదా, ఈజీ. 7, 8, మళ్ళీ 9, 10 అని రాసుకెళ్ళిపోయారు, కుదరదు. 8తో ఫుల్ ఇక్కడ, 8 ఇక్కడ కాన్స్టాంట్, 1 వస్తుంది ఇక్కడికి, 2, 8, 10 + 1 11. ఇది అర్థం కాకపోతే వీడియో వెనక్కి రావడమే 10 సార్లు అయితే అదే అర్థం అయిపోద్ది. 8 మళ్ళీ 2, 8, 3, 8 దాటి వెళ్ళకూడదు. 8, 4, 8, 5, 8, 6. సో ఇది ఎంతవరకు వెళ్తుంది మీకు అర్థమవుతుంది. ఇది పక్కన నేను చిన్న హింట్ ఇస్తాను. ఇది 16 సల్ఫర్ కదా, 17 ఉందనుకోండి క్లోరిన్, దాని కాన్ఫిగరేషన్ ఎలాగ ఉంటుందో ఊహించండి. 2, 8, 7 ఉంటుందా ఉండదా? 2, 8, 6. దీని నెక్స్ట్ సల్ఫర్ తర్వాత క్లోరిన్ వచ్చింది 17th, 2, 8, 7 ఉంది. ఆర్గాన్ తీసుకుందాం, ఆర్గాన్, దాని నెంబర్ 18 వస్తుంది. చూడండి, 2, 8, 8 వచ్చింది. 8 వచ్చిందంటే మళ్ళీ ఏం చేయాలి? గో టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పొటాషియం తీసుకోండి, 2, 8, 8, 1. ఇలాగ మీరు నేర్చాలి. ఇది ఎన్నిసార్లు రిపీట్ చేస్తే వస్తుందో చూడండి. హైడ్రోజన్ అంటే 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, కేషల్. హీలియం 2 ఎలక్ట్రాన్లు ఉంటే కేషల్. లిథియం 3 అంటే కేషల్ పట్టదు, 2 ఇందులో నింపేసి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి, L1. అలాగే బెరిలియం నుంచి పెరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కటి పెంచుకుంటూ పోండి. అది 8 రీచ్ అయిన తర్వాత ఆపేయండి. 8 అయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు 2 + 8 10 అయిపోయింది, సోడియం 11 ఎక్స్ట్రా ఉంది, ఆ ఎక్స్ట్రాని ఎంలోకి పంపండి. ఇక్కడ ప్రతిదీ పెరుగుతుంటుంది. అది ఎంతవరకు అంటే ఆర్గాన్ వరకు. అక్కడ మళ్ళీ 8 రీచ్ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ పొటాషియం వస్తే దాని నెంబర్ 19 కాబట్టి 19 మనం ఏం చేసాము, మరొక నెంబర్ పెరిగినందువల్ల ఎన్ షెల్ ఆ పక్కన వచ్చిందనమాట, ఎన్లోకి పట్టుకెళ్ళిపోయిన మేము 1ని. అది లెక్క. కాల్షియం వస్తే అక్కడ 2 వస్తుంది. ఈ రకంగా మనకి అరేంజ్మెంట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే న్యూట్రాన్. చెప్పేసాను మీకు, న్యూట్రాన్ డిస్కవర్ చేసింది పేరు చెప్పలేదు, జేమ్స్ చాడ్విక్. తను 1932లో డిస్కవర్ చేశాడు. ఎవరిని? న్యూట్రాన్. ఇప్పుడు ఈ పార్టికల్స్ గురించి మీకు చెప్తే ఇది క్లారిటీ వస్తుంది. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ 3 పేర్లు రాసుకుందాం. అసలు వీటి మాస్ ఎలా చెప్తారు? మ్యాక్సిమం ప్రోటాన్ 1 యూనిట్ అనుకోండి, న్యూట్రాన్ 1 యూనిట్ అనుకోండి. అంటే ఇవి అసలు యాటమే కంటికి కనబడదు, చాలా చిన్నది. అసలు కనిపించిన ఆటంలో ఉన్న పార్టికల్స్ ఇంకా మరి చెప్పనక్కర్లేదు, అంత చిన్నవి. ఈ యూనిట్ ఏంటంటే యూనిఫైడ్ మాస్, ఏఎంఏ అని పాత రోజుల్లో పిలిచేవారు, ప్రజెంట్ యూనిఫైడ్ మాస్ అంటున్నారు. యూనిఫైడ్ మాస్ షార్ట్ కట్లో యూ అని రాస్తున్నారు, అదే ఇక్కడ యూ రాశాను నేను, 1 యూనిట్. ఇది స్పెసిఫిక్ కావాలంటే ప్రోటాన్ ఇవ్వండి, ఇది వాల్యూ 73U. న్యూట్రాన్ ఇది వాల్యూ 1.0073U, అది ప్రోటాన్. 1.0087U, అది న్యూట్రాన్. సో న్యూట్రాన్, ప్రోటాన్ మాస్ వచ్చేసి మీకు యూనిఫైడ్ మాస్లో చెప్పాను. ఎందుకు యూనిఫైడ్ మాస్ ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా అంటే, కార్బన్ మాస్ని 12 భాగాలు చేశారు. నిజానికి కార్బన్ ఎంత ఉంటుంది? 12.000011. అంత మాస్ని 12 భాగాలు చేస్తే వచ్చే ఒక భాగమే యూగా తీసుకున్నాను అనమాట. 12 భాగాల్లో ఒక భాగమే యూ అయింది. అది ప్రోటాన్ మాస్ అనుకోండి, లేదా న్యూట్రాన్ మాస్ అనుకోండి, దాదాపు దగ్గరగా ఉంటాయి. దీన్ని సుమారు 2000 భాగాలు చేస్తే ఎలక్ట్రాన్ వస్తుంది. అంటే 2000 ఎలక్ట్రాన్ ఎంత బరువు, ఒక ప్రోటాన్ లేదా న్యూట్రాన్ అంత వెయిట్ వస్తుంది అనమాట. అంటే ఇది 0.0005U. అంటే దీన్ని 0 పార్టికల్ అనేది తప్పేం లేదు. 0 అంటే ఎలక్ట్రాన్ లెక్కలోకి రాదు, పేరుకే తప్ప. అంటే ఆటమే లెక్కలోకి రాదు, అంటే ఎలక్ట్రాన్ అస్సలు లెక్కలోకి రాదు. అందుకని ఎలక్ట్రాన్ని 0 కింద ట్రీట్ చేస్తే, లేదు నేను బాగా రాసినట్టు 3 జీరోలు పెట్టి రాయండి, అది 5 పైసలకైనా విలువ ఉంటుందేమో, కానీ అంత ఘోరం ఇది. ప్రోటాన్ 1 యూనిట్ మాస్ ఉంటే న్యూట్రాన్ కూడా దాదాపు 1 యూనిట్ ఉంటుంది. ఇలాగా వీటిని మాస్ ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది టాపిక్. సో న్యూట్రాన్ గురించి మీకు డిస్కవర్ ఏంటి, ఎవరు కనిపెట్టారు, ఆ న్యూట్రాన్ మాస్ కొంచెం ప్రోటాన్ కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు సబటమిక్ పార్టికల్స్ మీద మీకు ఒక ఐడియా రావాలి. యాటమ్ ఉంది అంటే అందులోపల న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపలే ప్రోటాన్స్ ఉంటాయి, అందులోపలే న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ చుట్టూరు ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ గాలికి తిరిగినవేమో 0 మాస్,
లెక్కలోకి రాదు, కనుక తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ కౌంట్లో ఉండదు. మరి రదర్ఫోర్డ్ చెప్పింది రైటే కదా, దాదాపు మాస్ అంతా న్యూక్లియస్లో ఉందని చెప్పాడు. న్యూట్రాన్స్ ప్రోటాన్స్ అందులో ఉంటే మాస్ ఇంకెక్కడ ఉంటుంది, ఇందులోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు నేను ఇంతకు ముందు అటామిక్ మాస్ గురించి చెప్పాను చూసారా, ఎప్పుడంటే మీకు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో అటామిక్ మాస్, మీరు ఆ వీడియో కాకపోతే చూడండి ఒకసారి, చూడకపోతే అటామిక్ మాస్ అందులో చెప్పినప్పుడు మాస్ నెంబర్ రాసుకెళ్ళిపోయాను నేను. ఆ నెంబర్స్ వీటి నుంచి వచ్చినవి. చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తాను. హైడ్రోజన్ 1 అంటే ఒక ప్రోటాన్, హీలియం 4 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు. ఇందులో న్యూట్రాన్లు ఉండవు, హైడ్రోజన్లో ఒక్క ప్రోటాన్ కాబట్టి ఒకటి వచ్చింది. హీలియంకి 2 ప్రోటాన్ 2 న్యూట్రాన్లు కలిపి 4 యూనిట్లు వచ్చింది. లిథియంకి మొత్తం నేను 7 రాశాను, 6.8 వస్తుంది. 3 ప్రోటాన్లు 4 న్యూట్రాన్లు ఉంటాయి. ఇవి కలుపుకుంటే లిథియం 7 వచ్చింది, అలాగనమాట. సో ప్రతి దాంట్లో అటామిక్ మాస్ వచ్చిందంటే ప్రోటాన్ న్యూట్రాన్ కలిపిన మాస్ మనం అక్కడ రాస్తున్నాము. ఓకే, అలానే ఫ్లోరిన్ 19 రాసామంటే ఫ్లోరిన్ నెంబర్ 9 కాబట్టి 9 ప్రోటాన్స్ 10 న్యూట్రాన్స్ ఉంటాయి. అయితే మీరు అనొచ్చు, నాకు ప్రోటాన్ నెంబర్ నాకు ఎలా తెలుస్తుంది, న్యూట్రాన్ నెంబర్ 4 అన్నామంటే మాస్ 7 అని తెలిసింది కదా. లిథియం 3 అయితే 3 ప్రోటాన్సే, దాని నెంబర్ అంతే 10 ప్రోటాన్సే ఉంటాయి. న్యూట్రాన్స్ మిగతా ఉంటాయని అర్థం. అంటే కొన్నిసార్లు న్యూట్రాన్లు ఎక్కువ తక్కువ ఉంటుంటాయి, ప్రోటాన్లు మాత్రం వాటి నెంబరే ప్రోటాన్. మీకు కాపర్ ఎంత అన్నారు, 29. ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయని అడగక్కర్లేదు, 29. న్యూట్రాన్స్ మారుతుంటాయి అనమాట. ఆర్గాన్ 40 అన్నారు మీరు, ఆర్గాన్ నెంబర్ 18. అప్పుడు న్యూట్రాన్స్ ఎన్ని ఉండాలి, 22 ఉండాలి, లేకపోతే 40 రాదు, అలాగనమాట. సో మీరు ప్రతిదానికి ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. సో అది ఈ న్యూట్రాన్తో క్లియర్ అయిపోయింది ఆటం మోడల్ వచ్చేసి. ఇక నెక్స్ట్ ఇందులో టాపిక్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అంటే అటామిక్ మాస్ ఏంటి, అటామిక్ నెంబర్ ఏంటని దీని మీద ఒక ఎక్స్టెన్షన్ క్లియర్గా ఇచ్చేసి ఐసోటోప్స్ ఐసోబార్స్ మీకు చెప్పేస్తే అయిపోద్ది. అది మేబీ కొంచెం చిన్న వీడియో ఉండొచ్చు, అవసరమైతే దానికి మంచి బ్యాకప్ ఇచ్చి చేస్తాను, చూడండి. ఓకే, దీన్ని నోట్ చేసుకోండి.